హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీమ్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మొబైల్ ఫోన్స్ మీద కొన్ని మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అండ్ డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఈ ప్రైస్లో ఈ ఫోన్ బాగుంటుందా, ఏ ఫోన్ని కొనాలి, ఏ ఫోన్ని కొనొద్దు అని చెప్పేసి. సో ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అందుకే నిన్న టెక్ న్యూస్ తర్వాత ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను. నేను ఫ్లిప్కార్ట్ మొబైల్ ఫోన్ ఆఫర్స్ మీద వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి. సో 75% ఆఫ్ మన సబ్స్క్రైబర్స్ ఒక వీడియో చేయమని చెప్పారు. అందుకే నేను ఈరోజు వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇక మనం ఫ్లిప్కార్ట్లోకి వెళ్దాం. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఇక్కడ మొబైల్ బొనాన్సా అని కనపడుతుంది. 19th to 23rd వరకు అయితే మనకు ఆఫర్స్ రన్ అవుతాయి. అంటే 4 days మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద చూసుకుంటే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని కనపడుతుంది యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద. సో మీ దగ్గర యాక్సిస్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంటే మాక్సిమం 1500 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో 10% అయితే వస్తుంది డిస్కౌంట్. అండ్ ఫస్ట్ ఆఫర్ చూసుకుంటే ఇక్కడ మనకు రియల్మీ 2 Pro మిన్నే ఉంది. 11,990లో వస్తుంది. కాకపోతే స్టార్ మార్క్ ఉంది, అంటే ఇది మనకు బ్యాంక్ ఆఫర్తో కలిపి 11,990లో వస్తుంది. సో ఒకసారి రియల్మీ 2 Proది ఓపెన్ చేసుకుంటే మనకు పేజ్, సో సేమ్ అదే ఉంది ప్రైస్. రీసెంట్గా వీళ్ళు ప్రైస్ డ్రాప్ చేశారు కదా 12,990కి, అదే ప్రైస్ ఉంది. కాకపోతే అడిషనల్గా మీకు యాక్సిస్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇంకా 1300 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ అవుతుంది. అంటే 11,700లో వస్తుంది. సో బిలో 12,000 చూసుకుంటే ఒక మంచి ఫోన్ అనేది చెప్పవచ్చు. దీంట్లో డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో బిలో 12,000 మీరు ఈ ఫోన్ అయితే కొనొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు కింద రెడ్మీ నోట్ 6 Pro ఉంది. సో దీని ప్రైస్ కూడా 13,000 ఉంది. అంటే డిస్కౌంట్తో కలిపి 11,700లో వస్తుంది ఈ ఫోన్ కూడా. సో బిలో 12,000 ఇది కూడా మంచి ఫోనే. కాకపోతే రియల్మీ 2 Proతో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 6 Proలో మనకు కెమెరాస్ బాగుంటాయి. ఫ్రంట్ కూడా దీంట్లో డ్యూయల్ కెమెరా ఉంటుంది అండ్ దీంట్లో బ్యాటరీ కూడా బాగుంటుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ రియల్మీ 2 Proతో కంపేర్ చేస్తే సో ఈ రెండు విషయాల్లో రెడ్మీ నోట్ 6 Pro కొంచెం బెటర్ ఉంటుంది. కాకపోతే రియల్మీ 2 Proలో మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంటుంది అండ్ ప్రాసెసర్ కూడా కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఇది కూడా మీరు చూసుకోవాలి. సో కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే, కెమెరా అండ్ బ్యాటరీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే, సో కెమెరా అండ్ బ్యాటరీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే, సో కెమెరా అండ్ బ్యాటరీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే రెడ్మీ నోట్ 6 Pro తీసుకోండి, లేకపోతే రియల్మీ 2 Proకి వెళ్ళండి. సో రెండు కూడా మనకు మంచి ఆప్షన్సే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 5 Pro ఉంది మనకు. సో రెడ్మీ నోట్ 5 Pro ప్రైస్ చూసుకుంటే 11,999 ఉంది. అంటే 12,000లో వస్తుంది. సో మీ దగ్గర యాక్సిస్ కార్డ్స్ ఉంటే ఇంకా 1000 వరకు అయితే డిస్కౌంట్ అవుతుంది. అంటే 11,000లోనే ఈ ఫోన్ వస్తుంది. సో 11,000లో ఇది కూడా ఒక మంచి ఆప్షనే. ఇది సేమ్ రెడ్మీ నోట్ 6 Pro లానే ఉంటుంది నోట్ 5 Pro కూడా. కాకపోతే నోట్ 6 Proలో మనకు కొంచెం కెమెరాస్ అనేవి ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఇంకా మనకు నాచ్ కూడా ఉంటుంది. సో కెమెరా అండ్ నాచ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే కొంచెం మీరు నోట్ 6 Proకి వెళ్ళొచ్చు, లేకపోతే నోట్ 5 Pro కూడా మనకు మంచి ఫోనే ఆ ప్రైస్లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రెడ్మీ Y2 ఉంది. దీని ప్రైస్ మనకు 8,000లో వస్తుంది. సో మీ దగ్గర యాక్సెస్ కార్డ్ ఉంటే 7,200లో వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు 7,200లో. దీంట్లో మన కెమెరాస్ చాలా బాగుంటాయి. ఫ్రంట్ 16 ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకు 12+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఓవరాల్గా మంచి సెటప్ దీంట్లో. సో కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ ప్రైస్లో మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ కూడా పవర్ఫుల్ ప్రాసెసరే, స్నాప్డ్రాగన్ 625 ఉంటుంది. కాకపోతే దీంట్లో నాచ్ ఉండదు, ప్లస్ ఇది HD డిస్ప్లేనే, ఫుల్ HD అయితే కాదు. సో ఇది ఒక్కటి చూసుకోవాలి మీరు. సో 8,000 అండర్లో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది కూడా. సో మీ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెడ్మీ 6ని స్కిప్ చేయండి. సో 8,000 అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే కాదు రెడ్మీ 6. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మాస్టర్స్ ఆఫ్ పవర్ అని ఉంది. సో దీంట్లో మ్యాక్స్ ప్రో M1 మనకి 8,499లో వస్తుంది. ఇంకా క్రెడిట్ కార్డ్ ఉంటే, డెబిట్ కార్డ్ ఉంటే యాక్సిస్ది మీకు 8,000 బిలోనే వస్తుంది. 7,500 to 8,000 మధ్యలో వస్తుంది. సో ఇది ఒక ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంది. ఏదైతే మనం రెడ్మీ నోట్ 5 Pro అండ్ నోట్ 6 Proలో చూసామో సేమ్ అదే ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. సో మంచి ఫోన్ ఇది. బ్యాటరీ కూడా 5000 mAh ఉంటుంది. మనకు డిస్ప్లే కూడా ఫుల్ HD ఉంటుంది. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. సో 8,000 మీ బడ్జెట్ అవుతాయి. ఈ ఫోన్ అయితే కళ్ళు మూసుకొని కొనవచ్చు. సో చాలా మంచి ఫోన్ ఇది. సో మీ బడ్జెట్ 8,500 మీకు గేమింగ్ కావాలనుకున్నా కూడా ఈ ప్రైస్లో దీనికన్నా బెటర్ ఫోన్ అయితే లేదు పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ విషయంలో. సో కాకపోతే కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి, ఫ్రంట్ కెమెరా అదంతా కూడా. కాకపోతే గూగుల్ కెమెరా మీరు ఇన్స్టాల్ చేసుకోగలిగితే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మనకైతే ఇంప్రూవ్ అవుతుంది. సో బిలో 10,000 బెస్ట్ ఫోన్ అంటే నేను మీకు సజెస్ట్ చేసేది మ్యాక్స్ ప్రో M1. సో ఇది ఎక్సలెంట్ డీల్. సో మీరు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. సో జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2. సో మ్యాక్స్ ప్రో M2 మీద కూడా మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ చేసి చూద్దాం ఎంతలో ఉందో.
అండ్ మనం పేజ్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకు 4GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 14,000 ఉంది. 14,000లో ఓకే అని చెప్పొచ్చు. మీ దగ్గర యాక్సిస్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇంకా 1,400 అయితే ఆఫ్ అవుతుంది. అంటే మీకు 12,600 ఆ ప్రైస్లోనే అయితే వస్తుంది. సో 12,600లో ఒక మంచి డీల్ అని చెప్పవచ్చు. దీంట్లో స్నాప్డ్రాగన్ 660 ఉంది అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది అండ్ గూగుల్ కెమెరా సపోర్ట్ ఉంది. సో ఓవరాల్గా ఇది కూడా ఒక మంచి ఆప్షనే. సో ఇది కూడా మీరైతే కన్సిడర్ చేయవచ్చు. అండ్ బేస్ వేరియంట్ చూసుకుంటే మనకు 12,000లోనే ఉంది. సో దీని మీద కూడా మనకు 1,000 రూపీస్ అయితే ఆఫ్ అయింది. సో మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయవచ్చు. సో ఓవరాల్గా మ్యాక్స్ ప్రో M2 కూడా మీరైతే కొనవచ్చు. సో నా దగ్గర కూడా ఉంది మ్యాక్స్ ప్రో M2. దీనికి సంబంధించి ఒక ఫుల్ రివ్యూ అయితే నేను త్వరలోనే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆఫర్స్లో కింద Honor 9N మీద కూడా ఉంది. సో ఇది 3GB ర్యామ్ 32GB వేరియంట్ చూసుకుంటే 8,500లో వస్తుంది. 464 అయితే మీరు కన్సిడర్ చేయకండి. సో 10,500 అంత అవసరం అయితే లేదు, ఎక్కువ అని చెప్పొచ్చు 10,500 దానికి. సో 8,500లో చూసుకుంటే మాత్రం ఒక మంచి డీల్ అనే చెప్పొచ్చు Honor 9N. సో దీంట్లో కెమెరాస్ బాగుంటాయి, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ కూడా ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే మీకు దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం Asus Max Pro M1 బాగుంటుంది. కాకపోతే Asus Max Pro M1 కన్నా దీంట్లో కెమెరాస్ బాగుంటాయి, ప్లస్ నాచ్ ఉంటుంది, డిజైన్ బాగుంటుంది అండ్ బిల్డ్ కూడా మనకు కొంచెం బాగానే ఉంటుంది. సో 8,000 మీ బడ్జెట్ అయితే Honor 9N లేకపోతే Asus Max Pro M1 ఈ రెండు కూడా మీకు బెటర్ ఆప్షన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Realme C1. సో 2GB 32GB 7,500 ఉంది. సో నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేయను. 7,500 అయితే ఎక్కువనే ఈ ఫోన్కి. 2GB వస్తుంది మనకు, ప్లస్ దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసరే. సో నన్ను అడిగితే ఇంకా ఒక 1000 యాడ్ చేసుకొని మీరు ఈ మ్యాక్స్ ప్రో M1 అన్నా లేకపోతే 9N అన్నా కొనుక్కోండి, బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఉంది. సో నో కాస్ట్ EMI అవైలబుల్ అని ఉంది. Vivo V9 Pro 4GB 64GB వేరియంట్ ఇది 12,490లో వస్తుంది. స్టార్ మార్క్ పెట్టారు. అంటే మనకు దీని ప్రైస్ ఒకసారి చూసుకుందాం. సో 13,990 ఉంది, స్కిప్ చేసేయండి. 13,990 పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. 14,000 ఈ ఫోన్కి. దీంట్లో 660 ఉంటుంది అండ్ అంత వద్దు దీనికి. సో ఈ ఫోన్ స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Moto One Power. దీని ప్రైస్ చూసుకుంటే 14,000 ఉంది. సో 14,000లో మోటో లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనవచ్చు. దీంట్లో బ్యాటరీ బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, డిస్ప్లే బాగుంటుంది. కాకపోతే కెమెరాస్ అయితే కొంచెం యావరేజ్ ఉంటాయి, కానీ గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్గా మీరు గూగుల్ కెమెరాని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా స్నాప్డ్రాగన్ 636 కాబట్టి మీకు మ్యాక్స్ ప్రో M1 మనకు 8,500లో వస్తుంది. సో సేమ్ ఇదే ప్రాసెసర్ దాంట్లో కూడా. దీంట్లో 14,000లో ఇస్తున్నారు ఆ ప్రాసెసర్ని. సో మోటో లవర్ అయితే మీకు ఈ ప్రైస్లో ఇది బెస్ట్ అవుతుంది. సో ఒకవేళ మోటో బ్రాండ్లో వద్దనుకుంటే మీకు దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Realme C1 మనకు 7,000లో ఉంది. సో 2GB 16GB వేరియంట్ 7,000లో. ఇంతకుముందు చూసుకుంటే 7,500 ఉండేది అనుకుంటా కదా. సో 7,000లో కొనవచ్చు ఈ ఫోన్ని. మీకు యాక్సిస్ మీద డిస్కౌంట్ వస్తే ఇది 6,300 అలా వస్తుంది. 6,300లో ఈ ఫోన్ అయితే కొనవచ్చు. స్నాప్డ్రాగన్ 450 ఉంటుంది, మంచి ప్రాసెసర్ కొంచెం, అండ్ బ్యాటరీ కూడా బాగుంటుంది, డ్యూయల్ కెమెరా ఉంటుంది, నాచ్ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, ఇది కూడా చూసుకోవాలి. సో 6,300లోనైతే ఈ ఫోన్ని కొనవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Realme 2 9,500. సో స్కిప్ చేయండి, అంత ఎక్సలెంట్ ఫోన్ అయితే కాదు, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాక్స్ M2 స్కిప్ చేసేయండి. క్యాన్వాస్ ఇన్ఫినిటీ స్కిప్ చేసేయండి. అండ్ Y2 ఆల్రెడీ చెప్పాను, Y2 గురించి, Realme 2 గురించి చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు బడ్జెట్ యూఎస్. సో దీన్ని కూడా తీసుకోవచ్చు. 2GB ర్యామ్ 16GB వేరియంట్ ఇది మనకు ఇంతలో వస్తుంది, 5,000లో వస్తుంది. 5,000 మీ బడ్జెట్ అయితే ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు, మంచి ఫోనే. దీంట్లో మనకు 2GB ర్యామ్ 16GB వేరియంట్ వస్తుంది, 13 MP కెమెరా ఉంది, 5 MP ఫ్రంట్ కెమెరా ఉంది, బ్యాటరీ బాగుంటుంది. ప్లస్ ఈ ప్రాసెసర్ మనకు క్వాడ్ కోర్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్లో చూసుకుంటే 425కి ఈక్వల్ ఉంటుంది. MT 6739 ఉంది కదా, ఇది మనకు స్నాప్డ్రాగన్లో 425కి ఈక్వల్ ఉంటుంది. సో 5,000 మీ బడ్జెట్ అయితే ఈ ఫోన్ కూడా మీరు కొనవచ్చు. దీంట్లో కూడా మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో బడ్జెట్లో 5,000 అండర్లో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్, కెమెరాస్ ఇదంతా కూడా బాగానే ఉంటుంది, కొనవచ్చు ఈ ఫోన్ కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోకో F1 మీద. సో పోకో F1 చూసుకుంటే మనకు 6GB 64GB వేరియంట్ ప్రైస్ 7,999 ఉంది. కాకపోతే స్టార్ మార్క్ ఉంది కాబట్టి మనకు కార్డ్తో కలిపి ఆఫర్. సో 19,999 ఉంది, అంటే 20,000లో వస్తుంది ఈ ఫోన్. మీ దగ్గర యాక్సిస్ కార్డ్స్ ఉంటే 2,000 వరకు అయితే ఆఫ్ అవుతుంది ఎక్స్ట్రా. సో 2,000 కాదు, 1,500 వరకు అయితే ఆఫ్ అవుతుంది, అంటే 18,500 అయితే వస్తుంది. సో మంచి ఫోన్ ఇది, చాలా పవర్ఫుల్ ఫోన్. సో
కొనొచ్చు ఈ ఫోన్ కూడా మీరు 20,000 అండర్లో బెస్ట్ పవర్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ బాగుంటుంది, అంతా బాగుంటుంది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ ఒక్కటి కొంచెం యావరేజ్. సో ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు. చాలా మంచి ఫోన్ మీకు ఆ ప్రైస్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు నోకియా 6.1 ప్లస్ ఉంది 14,000లో. సో 6.1 ప్లస్ అయితే నేను అంత రికమెండ్ అయితే చేయను. నోకియా బ్రాండ్లో కావాలనుకుంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ రాదు, కెమెరాస్ కూడా యావరేజ్ ఉంటాయి. సో బెటర్ స్కిప్ నోకియా 6.1 ప్లస్. అండ్ 5.1 ప్లస్ చూసుకుంటే 9,000లో వస్తుంది. 9,000లో కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, మీడియాటెక్ హెలియో P60 ప్రాసెసర్, కొంచెం పవర్ఫుల్ ప్రాసెసరే. సో కన్సిడర్ చేయొచ్చు మీరు ఈ ఫోన్ని కూడా. మీరు హెవీ యూజర్ అయితే మీకు ఇది బాగానే ఉంటుంది. సో కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే కెమెరాస్ యావరేజ్ ఉంటాయి, బ్యాటరీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, ఇది ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ జెన్ఫోన్ లైట్ L1, ఇది కూడా ఎక్సలెంట్ ఫోన్ మీకు 5,000 అండర్లో. కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు. ప్రాసెసర్ మీకు ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. సో 5,000 అండర్లో ఏ ఫోన్లో కూడా మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే లేదు. దీంట్లో మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది. సో మీకు 5,000 అండర్లో కొంచెం పవర్ఫుల్ ఫోన్ కావాలనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్యాలక్సీ S8 మీద కూడా మనకు ఆఫర్ అయితే ఉంది. 31,000లో వస్తుంది. 31,000 అంటే సామ్సంగ్ లవర్స్ అయితే కొనవచ్చు. కాకపోతే ఇది కొంచెం అవుట్డేటెడ్ ఫోన్, చూసుకోండి. మనకు అప్డేట్స్ అయితే కరెక్ట్గా రావు. సో నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే S9 వచ్చింది, S9 ప్లస్ వచ్చింది, S10 వస్తుంది. సో బెటర్ నేనైతే రికమెండ్ చేయను. సో సామ్సంగ్ లవర్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే E5 ప్లస్ స్కిప్ చేసేయండి. 9 లైట్, సో 9 లైట్ కన్నా 9N బెటర్, 9Nకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిక్స్ Note 5 ఉంది. సో దీన్ని కూడా స్కిప్ చేయండి. సో దీనికన్నా మీకు మ్యాక్స్ ప్రైమ్ 1 బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ కింద చూసుకుంటే మనకు సెల్ఫీ కింగ్ ఒప్పో F9 Pro ఉంది. 22,000, అసలు ఈ ఫోన్కి అవసరమే లేదు, స్కిప్ చేసేయండి. వివో V15 Pro ఇంకా రాలేదు, స్టేట్ ట్యూన్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ హానర్ 10 లైట్, ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు. సో కెమెరా కొంచెం బాగుంటుంది. సో దీనికి కాంపిటీషన్ మనకు రియల్మీ U1 కూడా బాగానే ఉంటుంది కెమెరా. దీంట్లో ప్రాసెసర్ కూడా కొంచెం పవర్ఫుల్ ప్రాసెసరే, డిజైన్ బాగుంటుంది, గ్రేడియంట్ డిజైన్. సో కొనవచ్చు మీరు 14,000 అండర్లో. ఈ ఫోన్ కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే దీనికన్నా మనకు కొంచెం రియల్మీ 2 Pro మ్యాక్స్ ప్రైమ్ 2 బెటర్ నా ఒపీనియన్స్లో. సో ఈ ఫోన్ కూడా మీరైతే కన్సిడర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో K1, సో దీని ప్రైస్ ఒకసారి చూసుకుందాం మనం. సో బడ్జెట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ అని చెప్పొచ్చు దీన్ని మనం. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 70% బైబ్యాక్ అని అంటున్నారు. సో అంటే మనకు 16,990 ఉంది. సో 16,990లో అంటే మనకు యాక్సెస్ కార్డ్ ఆఫర్ వస్తుంది కదా. సో 1,500 ఆఫ్ అవుతే మనకు ఒక 15,500 ఆ ప్రైస్లోనైతే వస్తుంది. సో 15,500లో ఒక మంచి ఫోనే. దీంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, కెమెరాస్ బాగుంటాయి, అండ్ డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే ఉంటుంది. సో AMOLED డిస్ప్లే, మంచి కెమెరాస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, సో మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు ఈ ఫోన్ అయితే కొనవచ్చు. సో ఇది కూడా మంచి ఆప్షనే మీకు. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది దాంట్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒప్పో A3s ఉంది. సో అస్సలు కొనకండి, స్కిప్ చేయండి. అండ్ ఒప్పో F9 స్కిప్ చేయండి. V11 Pro స్కిప్ చేసేయండి. V11 స్కిప్ చేయండి. అండ్ మోటో X4 చాలా ఓల్డ్ ఫోన్, స్కిప్ చేసేయండి. లెనోవో A5 స్కిప్ చేసేయండి. ఇన్ఫినిక్స్ Smart 2 స్కిప్ చేసేయండి. సో ఇన్ఫినిక్స్ Smart 2 కొనవచ్చు. సో దీంట్లో కూడా క్వాడ్ ప్రాసెసర్ ఉంది, సేమ్ మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది, దీంట్లో కొనవచ్చు. కాకపోతే దీనికన్నా నేను ఇందాక చెప్పాను కదా ఒకటి ఆక్టోకోర్ ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి, అది బెటర్ మీకు పర్ఫార్మెన్స్ వైజ్లో. సో 5,000లో ఆ ఫోన్ మీరు రికమెండ్ చేస్తాను నేను. 9,000లో K9, సో స్కిప్ చేసేయండి. ఇన్ఫినిక్స్ Hot S3X అస్సలు కొనకండి, స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆన్ మ్యాక్స్, సో సామ్సంగ్ ఆన్ మ్యాక్స్ ఇప్పుడు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. మనకి ఇప్పుడు M20 కూడా వస్తుంది, 11,000లో M20 బాగుంటుంది దీనికన్నా. అండ్ ఇప్పుడు M30 కూడా రాబోతుంది, అది కూడా మనకు 15,000 ఆ ప్రైస్లోనే వస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. సో బెటర్ స్కిప్ గ్యాలక్సీ ఆన్ మ్యాక్స్ ఉంటే స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఐఫోన్స్ మీకు కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఐఫోన్స్ని టచ్ చేయట్లేదు, ఎందుకంటే మన ఛానల్ బడ్జెట్ ఓరియంటెడ్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ కూడా మ్యాక్సిమం బడ్జెట్ ఫోన్స్ గురించి అడుగుతారు, కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను ఐఫోన్స్ని. సో మీరు ఐఫోన్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఐఫోన్స్ మీద కూడా మనకు కొంచెం మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వివో నెక్స్ట్ మీద కూడా ఆఫర్ ఉంది. 8GB 128GB వేరియంట్ మనకు 40,000లో వస్తుంది. సో ఇది కూడా మంచి ఫోనే, వివో నెక్స్ట్. ఈ ఫోన్ కూడా మీరైతే కన్సిడర్ చేయవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, పాపప్ కెమెరా ఉంటుంది, సో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది, కన్సిడర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వివో X21 స్కిప్ చేసేయండి, వద్దు.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎల్జీ V30 ప్లస్ ఉంది 25,000లో. సో ఇది మనకు ఫ్లాగ్షిప్ ఫోనే, కాకపోతే దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసరే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ బిలో 20,000 వస్తున్నాయి. సో బెటర్ స్కిప్ చేయండి. సో దీంతో కంపేర్ చేస్తే ఎల్జీ G7 ThinQ కొంచెం బెటర్ ఫోన్. సో ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు G7 ThinQ. సో ఇది కొంచెం బెటర్ నన్ను అడిగితే. దీంట్లో 845 ప్రాసెసర్ ఉంటుంది అండ్ డస్ట్ రెసిస్టెంట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది దీంట్లో, అండ్ కొంచెం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో G7 ThinQకి వెళ్ళండి, కొంచెం బెటర్ ఇది మీకు ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 5Z ఫోన్ కూడా మనకు 25,000లో వస్తుంది. దీంట్లో కూడా 845 ప్రాసెసర్ ఉంది. ఇది కూడా మనకు కొంచెం ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకి వస్తుంది, కాకపోతే ఫ్రంట్ కెమెరా కొంచెం యావరేజ్ ఉంటుంది. సో దీనికన్నా పోకో F1 చాలా బెటర్ ఉంటుంది మీకు. సో ఇక్కడ చూసుకుంటే ఇవి ఉన్న డీల్స్. నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేసింది, ఇంటెక్స్, జియోని, పానాసోనిక్ ఇవన్నీ స్కిప్ చేయండి, మనకు అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కావు. సో ఓవరాల్గా ఆఫర్స్ చూసుకుంటే ఇవి. అండ్ ఇక్కడ మనకు సెక్యూర్ యువర్ ఫోన్స్ ఫ్యూచర్ వాల్యూ బైబ్యాక్ అప్ టు 70% అని చెప్తున్నారు. అప్ టు అది, సో మొత్తం 70% కాదు, అప్ టు అంటే మనకు ఎంత ఉండొచ్చు, 20% ఉండొచ్చు, 30% ఉండొచ్చు. సో మ్యాక్సిమం 70 అయితే ఇవ్వరు. సో ఎక్స్చేంజ్ ఓల్డ్ ఫోన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనకు కంప్లీట్ మొబైల్ ఫోన్ ప్రొటెక్షన్ 99లోనే ఇస్తున్నారు. సో ఇది ఒకటి మంచి ఆప్షన్. చాలామంది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోరు కొనేటప్పుడు. సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ 99 రూపీసే. సో మీకు ఫోన్కి ఏమైనా కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళు మన ఇంటికి వచ్చి ఆ ఫోన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మనకైతే ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఫోన్ ఏమైనా కొనేటప్పుడు ఇది 99లో వస్తే సో తప్పకుండా ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్గా ఈ ఆప్షన్ మనకు అబోవ్ 400-500 అయితే ఉంటుంది. సో మనకి కంప్లీట్ మొబైల్ ఫోన్ ప్రొటెక్షన్, కాకపోతే 99లో వస్తే మాత్రం డెఫినెట్గా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఆఫర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సో మీరు ఫోన్స్ కొనాలనుకుంటే నేను ఏవైతే చెప్పానో ఆ ఫోన్స్ అయితే కొనొచ్చు, మంచి ఆప్షన్ అవుతాయి మీకు. కాకపోతే మీరు ఇంకొన్ని డేస్ వెయిట్ చేయగలుగుతారంటే నెక్స్ట్ మంత్ మనకు ఇంకా కొన్ని కొత్త ఫోన్స్ అయితే రాబోతున్నాయి. రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 Pro, సామ్సంగ్ M30, రియల్మీ 3 Pro అండ్ ఇంకా తర్వాత పోకో F2 ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో మీరు కొంచెం వెయిట్ చేయగలుగుతారంటే ఆ ఫోన్స్ కోసం వెయిట్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడే కావాలంటే ఈ ఫోన్స్ కూడా కొనవచ్చు. ఇవి కూడా మనకు మంచి ఆఫర్ ప్రైస్లోనే వస్తున్నాయి, మంచి ప్రైస్లోనే వస్తున్నాయి. సో ఈ ఫోన్స్ మీరు కొనవచ్చు. మీరు కొంచెం వెయిట్ చేయగలుగుతారంటే మీకు ఇంకొంచెం కొత్త ఫోన్స్ అండ్ బెటర్ ఫోన్స్ అయితే వస్తాయి. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తారు ఈ వీడియో చేయమని చెప్పేసి, అందుకే ఇంత నైట్ చేస్తున్నాను ఈ వీడియోని. టైం చూసుకుంటే నైట్ 12 అవుతుంది. సో మార్నింగ్ మళ్ళీ లేచి కాలేజ్కి వెళ్ళాలి. సో ఆఫ్టర్నూన్ వచ్చి టెక్ న్యూస్ చేయాలి. సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత నైట్ చేస్తున్నాను ఈ వీడియోని. సో లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఫేస్బుక్ పేజ్లో అడగండి, డెఫినెట్గా నేనైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.